గ్రౌండెడ్గా ఉంటారంటారు. అలా మీరు అంతే కదా సార్, మీరు నేల మీదనే పడుకుంటారు, అవార్డ్స్ అవి ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం అదొక చిన్న మా నాన్న నేర్పిన కాషన్. చెప్పారు. నాన్న కాదురా అది అట్లా ఎక్కుతూ ఎంత కాదన్నా మీరు చాలా అందంగా ఉంటారు అనుకోండి, పెద్ద అందంగా లేకపోయినా ఉన్నాను అనుకుంటారు మీరు. అంటే జనరల్ గా నన్ను నేను చెప్పాను కదా, చాలా 10 మంది చెప్తే అదే నిజమే అనుకుంటాం. అది ఎక్కడో ఉంటుంది, అది హ్యూమన్ ఇన్స్టింక్ట్. అది దాంతో ఆనందంగా ఉంటాం. అది కొంచెం ఎక్కువైంది అనుకోండి, మరీ ఎక్కువ మా అంతటోడే అక్కడ అనే పాయింట్ వస్తే మనం కొంచెం వాళ్ళు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో మనం అలా తగ్గుతూ ఉంటే హాయిగా ఉంటుంది. విల్ బీ టచ్ విత్ ది ఎర్త్. బట్ ఇది నిజమా సార్? ఎలా లేపుతారో అలా పడేస్తారు అది అంటే మనం కదిలించావు కాబట్టి చెప్పాల్సి వస్తుంది, తప్పదు. శ్రీశ్రీ ఒక మాట అంటాడు. శ్రీశ్రీ అంటే ఎవరండి అని అడిగితే చెప్పలేదు. శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు పెద్ద పోయిట్ ఆయన ఒక కుర్రాడు యొక్క యాటిట్యూడ్ గురించి చెప్తాడు. వాడు అనే గేయంలో, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు. అబ్బా ఏంట్రా వాడు, ఎంత ధైర్యం వాడు, సూపర్ రా వాడు. అక్కడికి వెళ్ళి దెబ్బ తగిలి నెత్తురు కక్కుకుంటూ నేలకి నేను ఒరిగిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. అది ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి? ఎస్ అంటే అంత లేపుతారు, అగైన్ పడేస్తారు. కాబట్టి వాళ్ళు లేపడానికి, వాళ్ళు ఇట్లా పడేయటానికి మనం కారకులం కాకూడదు. వీ షుడ్ యూస్ అవర్ సెల్ఫ్ క్రిటిసిజం. ఓకే. అది